గుడ్డలుడు తీసుకొట్టే ఆ బుడ్డోడి అడ్రస్ ఎక్కడా? చిన్న ఎన్టీఆర్ లేని లోటు ఆ పెద్ద ఎన్టీఆర్ పార్టీలో కొట్టొచ్చినట్టు కనిపించడం లేదా? అంటే అవును కాదుల మధ్య ఆగిపోయే ఆన్సర్లు మనకొద్దు. జూనియర్ వణికినే పూర్తిగా మర్చిపోయిన తెలుగుదేశం సీనియర్లు ఇప్పుడు ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్న దాఖలా ఎందుకు లేనట్టు? మామయ్య కోసం దేనికైనా రెడీ అంటూ ఆవేశంలో మాటిచ్చిన చిన్న ఎన్టీఆర్ని 2009లో చంద్రబాబు ఎంత దాకా వాడుకున్నారో మనము చూసేశాం. యాక్సిడెంట్లో నడుమంతా విరిగి బెడ్ రెస్ట్లో ఉంటే ఆసుపత్రి పడక మీద నుంచే ఓట్లడిగించుకున్న కష్టజీవి చంద్రబాబు, చెమటొడ్చిన చరిత్ర తారక్ బాబుది. అయితే ఆ ఎన్నికల్లో ఫలితం మాత్రం అడ్డం తిరిగేసింది. చంద్రబాబు ఇష్టపడి అల్లుకున్న మహాకూటమిని తెలుగు జనాభా తిప్పికొట్టి పారేసింది. అక్కడ కట్ చేస్తే ఆ తర్వాత ఎన్టీఆర్ అనే మనిషి పార్టీలో ఉన్నట్టా లేనట్టా అన్న మీమాంస మీదే గడిచిపోయింది. బాద్షా గెటప్లో అక్కడక్కడ మెరిసిన పార్టీ కోసం పెద్దగా ఏమీ చేయలేకపోయారు. జూనియర్ లేని లోటును పవన్ కళ్యాణ్తో పూర్తి చేసుకున్నారంటూ చంద్రబాబు మీద అప్పట్లో సెటైర్లు కూడా పడ్డాయి. బాబు గీసి పెట్టుకున్న స్కెచ్ బాగా వర్కౌట్ అవడం, ఏపీలో తెలుగుదేశం పార్టీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇక చిన్న ఎన్టీఓడితో పనే లేకపోవచ్చంటూ కొన్ని పచ్చగొంతులు చెలరేగిన మాట కూడా వాస్తవం. 2009 అలా అయిపోయింది. 2014 ఇలా అయిపోయింది. ఇక మిగిలింది 2019 అనబడే రేపటి భవిష్యత్తు. అది కూడా భూతద్దంలో కనిపిస్తూనే ఉంది. తెలుగుదేశం పాలిట యువకిషోరం పేరుతో లోకేష్ ఇప్పటికే పార్టీలో ఎస్టాబ్లిష్ అయిపోయారు. పైగా ఈ లోకేశుడు కేవలం మహానాడుకే పరిమితం కాలేదు. ఆస్తుల ప్రకటన అంటూ ఒకసారి, అమరావతి పూజలంటూ ఇంకోసారి, ఏదీ లేకపోతే ట్విట్టర్ మీదో కుప్పం కార్యకర్తలతోనో మీడియాలో లోకేష్ మెరుస్తూనే ఉన్నారు. నాన్న తర్వాత నేనే అంటూ క్యాడర్కు కన్ను గిట్టడాలు షురు. లోకేష్ కోసం క్యాబినెట్లో కూడా కుర్చీ రెడీ అయిపోతోందంటూ చంద్రబాబు నుంచి పరోక్ష సంకేతాలు కూడా. మరి తెలుగుదేశం పార్టీలో వారసత్వ కొరత తీరినట్టేగా. తెలుగుదేశం పేరు చెప్పగానే ఆ నారావారి గ్రూప్ ఫోటో మాత్రమే క్లిక్ అవుతుంటే ఇక నందమూరి వాసనతో పనెక్కడా? రావయ్యా రామయ్య అంటూ బొట్టు పెట్టి పిలవడాలెందుకు? 2019 ఎన్నికలయ్యేదాకా మా పిల్లలు రాజకీయాల జోలికి పోరు, సినిమాలతోనే ఆడుకుంటారంటూ సీతయ్య స్టేట్మెంట్ ఇచ్చేశారంటే తెలుగుదేశం పార్టీ నెత్తిన, మరీ ముఖ్యంగా లోకేష్ అభిమాన సంఘం నెత్తిన హెరిటేజ్ పాల ప్యాకెట్లు కుమ్మరించినట్టేగా.